లక్ష్మి గారు ఏం చేయబోతున్నారండి? డ్రై ఫ్రూట్ హల్వా. అదండి, మొత్తానికి విన్నారు కదండి, డ్రై ఫ్రూట్ హల్వా తయారు చేయబోతున్నారు. మరి ఈ హల్వా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఖర్జూరం పేస్ట్ పావు కిలో, వేయించిన కిస్మిస్ 50 గ్రాములు, వేయించిన జీడిపప్పు 50 గ్రాములు, వేయించిన వేరుశనగ పప్పు 100 గ్రాములు, వేయించిన ఆక్రోట్ 50 గ్రాములు, వేయించిన పెద్ద ఎండు ద్రాక్ష 50 గ్రాములు, వేయించిన బాదాం పప్పు 50 గ్రాములు, వేయించిన గసగసాలు 50 గ్రాములు, వేయించిన నువ్వు పప్పు 50 గ్రాములు, పటికి బెల్లం పొడి 50 గ్రాములు, నెయ్యి 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఒక 1 స్పూన్ అండి, 1 టీ స్పూన్ నెయ్యి అండి. మనం ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు అవన్నీ. ఓకే, ఇవన్నీ పౌడర్ చేద్దాం. అవి ఏమేమి వేస్తున్నారు చెప్పండి? పల్లీలు, నువ్వులు, గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు, ఓకే, అక్రూట్ పప్పు. ఓకే, ఇవన్నీ వేయించారా? ఇవన్నీ వేయించి పెట్టుకున్నాము. వీటిని మిక్సీ అంత ఎంత క్వాంటిటీ వేసారు? 50 గ్రామ్స్ అండి. ఓకే ఓకే, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వు పప్పు, గసగసాలు అండ్ తర్వాత అక్రూట్ ఇవన్నీ కూడా వేయించేసుకొని కొంచెం ఖర్జూరం వచ్చి ఫస్ట్ ఇందులో వేద్దామండి. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపేసి ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట. కొంచెం కచ్చపచ్చగా చేసుకోవాలా? కొంచెం బరకగా చేయాలండి. ఎండు ద్రాక్ష ఇది కూడా ఒకసారి మిక్స్ చేద్దామండి. చాలా అలాగా చాలండి. ఇది ఇందులో వేసేద్దాం. కిస్మిస్ పేస్ట్ చేసి ఖర్జూరంలో వేయాలా? ఈ పౌడర్ కూడా ఇందాక చేసుకున్నాం కదండి, ఇది కూడా ఇందులో వేసేద్దాం. పొయ్యి ఆఫ్ చేసేయండి. ఓకే, ఇది వచ్చండి పట్టికి బెల్లం పొడి అండి. ఇంకా మనకి అన్ని పౌడర్స్ ఉన్నాయి. ఇంకా కిస్మిస్లు, పెద్ద కిస్మిస్లు అవన్నీ ఉండదండి టేస్ట్. ఇది పట్టికి బెల్లం పొడి. తేనె మంచిది కదా. అయ్యో, ఇలా కలుపుకొని ఏం చేయాలి? ఇంకా ఇలా కలుపుకోవాలి అంతేనా? అంతే, హల్వా ముక్కలు చేసుకొని తినేయడమే. బాగా కలిసే వరకు కలపాలి అంతేనా? ఓకే, మరి మీరు కలుపుతూ ఉండండి. మౌనిక గారు, మీ స్పెషల్ పర్ఫార్మెన్స్ మాత్రం చూడాలనుంది నాకు. డాన్స్ అయితే మీరు చాలా బాగా చేస్తారు. సో మా మాస్ లక్ష్ముల కోసం మీరు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ప్లీజ్. ఒప్పుకుంటారా? యా, వెయిటింగ్. ఆవిడ ఏంటండి అలా నవ్వుతూ నన్ను చూస్తున్నారు? ఈ బాబాయ్ మీరు వచ్చి హెల్ప్ చేస్తారు. ఆగండి మీరు, మౌనిక గారు మీరు రండి. ఓకే, మ్యూజిక్. చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను. నా సంగతేంటో తెలుసుకోవా, పోను పోను. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను. ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. నిన్ను చూస్తే ఇల్లకుండా ఉండలేను. చెట్టులా నీ ఎక్కువేమిటో, ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో. వావ్, సూపర్ మౌనిక, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి లక్ష్మి గారు చక్కగా డాన్స్ ఎంజాయ్ చేశారు. ఎంతవరకు వచ్చింది ఇది? అయిపోయిందండి. ఇప్పుడు ఇంకేంటి? వీటిని ఉండాలి ప్రెజెంట్ చేసుకోవడమేనా? ప్రెజెంట్ చేసుకో. ఓకే, మరి మొత్తానికి డ్రై ఫ్రూట్ హల్వా కూడా రెడీ. టైం ఏమో 10 minutes 7 seconds అయింది. లక్ష్మి గారు చేసిన డ్రై ఫ్రూట్స్ హల్వా అల్టిమేట్ గా మాకు నచ్చిందండి. ఎందుకంటే గీ చాలా తక్కువ ఉన్నింది, మెయిన్ రీజన్.
ఇవన్నీ కూడా కొంచెం ఎగుటుగా అనిపించాయి మాకు. ఇందులో అంటే గీ వలన అని కాదు, ఓన్లీ గీ వలన అని కాదు, కరెక్ట్గా ఉండింది అన్ని. స్వీట్ కానీ అలాగే మాకు గీ కానివ్వండి, ఆ ఫ్లేవరు, ఆ డ్రై ఫ్రూట్స్ అంటే ఆ పేరుకు తగిన విధంగా ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ద రైట్ ప్రపోర్షన్, కరెక్ట్ ప్రపోర్షన్లో ఉండిందండి. మాకు చాలా నచ్చింది. సో ఇవాల్టి విన్నరు లక్ష్మి గారు. వావ్, కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు. సో ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయారు. వారి తరపు నుండి టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్ కంగ్రాచులేషన్స్. లక్ష్మి గారు, మరి మీకు రాజు గారు చేసిన కార్వింగ్ మీ ఏమండి ఇవ్వాలా, నేను ఇవ్వచ్చా? పర్లేదా?